ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బాధ్యత అని మీరు అంటా ఉన్నారు కదా, గవర్నమెంట్ మీది, కాంగ్రెస్ పార్టీ, మాజీ మంత్రి ఆయన, ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆయన ఆరోగ్యం ఎట్లా ఉందని చెప్పి మీ గవర్నమెంట్ కూడా చెప్పాలి కదా. మాకేం పని అండి, మాకు అవసరమే లేదు. ఆయన మాజీ మంత్రి అండి, మాజీ కదా, మాజీ. ప్రస్తుతం ఎమ్మెల్యేలు మస్తుకుంటారండి, చాలా అవన్నీ పట్టించుకోరు. ఆయన పార్టీ ఉన్నది, ఆయన అనాథ అయినప్పుడు రమ్మనండి, మేము పట్టించుకుంటాం. నేను అనాథని, నాకు ఎవ్వరు లేడని కాంగ్రెస్ పార్టీ దగ్గర చెప్పమానండి, మేమే వివిఐపి ట్రీట్మెంట్ ఇస్తాం. ప్రస్తుతం మాత్రం ఇది బీఆర్ఎస్ పాత్ర. ఇది ఏదైనా బీఆర్ఎస్ ఈ దొంగ చేష్టలు మాంతలేదు. మొన్న పెద్ద ఆయన బాత్రూమ్ లో జారిపడ్డా నెట్టేసిన అనేది క్వశ్చన్ మార్క్ అయింది. అది అట్లుండగా ఈయన రేపు సీఎం అయితా అన్నోన్ని లోపల పెట్టేసారంటే మాకు చాలా బాధాకరం. గతంలో మన ప్రధాని కదా ఫారిన్ పోయి చనిపోతే ఆ విషయాలు ఇప్పటి వరకు కూడా బయటికి రాని పరిస్థితి. అట్లా ఈ రాజకీయ నాయకుడి ఆరోగ్యం అనేది మన ఆస్తి లాంటిది. మన ఆస్తి గురించి మనం తెలుసుకోవాలి, మంచి అయినా చెడైనా. ఆయన హోదాలున్నాడు. ఇప్పుడు మా సిద్దిపేట అనేది పూర్తిగా హరీష్ వలయంలో ఉంటది. ఆ వలయానికి ఏమైంది అనేది తెలవాలి కదా.